మా నాన్నని తిట్టా ఊరుకున్నా, మా బతుకుని తిట్టా ఊరుకున్నా, రాలేదే కోపం రాలేదే. మా అమ్మని తిట్టా ఊరుకున్నా, కానీ నీ కూతురుని పంటున్నా తిడతావే నువ్వేడిస్తే ఏం చంపేస్తా, నువ్వేడిస్తే ఏం చంపేస్తా. హాయ్, దిస్ ఈస్ బాలాజీ శ్రీనివాస్. జువాలజిస్ట్ సమ్మర్ వస్తుంది కదా, చాలా మంది పిల్లలు స్క్రోల్ చేసుకుంటా రీల్స్ టైం వేస్ట్ చేస్తున్నారు. అలా చేయడం తప్పు అని చెప్తే నీకు అర్థం అవుతుందా? ఇలా చెప్తే ఆ వీడియో నేనే చూడను, ఇంకా నువ్వేం చూస్తావు? గెట్ రెడీ ఫర్ న్యూ వర్షన్. గెలికి చూడు తమ్ముడు నన్నలా, నిన్ను నరకకుంటే అడుగు నడి గల్లిలా, ముద్ద వెనకడిగేదేది లేదు గల్లిలా, చూడు గ్యాంగ్ ఎంత షాక్ ఉందో గల్లిలా. చాలా ప్రశాంతంగా మా సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. సో మాకన్నా ముందే 2 weeks చిన్నపిల్లలకి హాలిడేస్ ఇచ్చారు. ఈ ఎండాకాలంలో వడదెబ్బ తగులుతుంది అంటే అది ఎండ వల్ల కాదు, వీళ్ళు వేసే రీల్స్ వల్ల. సో ఇంకా లాగ్ వద్దు బాబు, నువ్వు రెడీ అమ్మా? లైట్ కెమెరా రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా, నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా, పాతవన్నీ చూడాలా, నా అంతు ఏదో చూడాలా, కలకత్తా కాళీ మాత నీకు వెన్నట్టయ్యేలా. వచ్చేసి నాకు తెలిసి హాలిడేస్ బిఫోర్ డే అనుకుంటున్నా. అరే అట్లీస్ట్ కాస్త కామన్ సెన్స్ యూజ్ చేయండి రా, కనీసం యూనిఫామ్ వేసుకొని ఎలా చేస్తారా రీల్స్? కాస్త కామన్ సెన్స్ యూజ్ చేయండి రా. Hey, I've seen this one. This is a classic. I'm sure everybody has common sense. Common sense is common for a reason, because it's common. కొన్ని వీడియోలు నీట్ కూడా ఉన్నాయి. ఎవడు రావాడు? ఈ కథ ఒక నిబ్బి కోసం ఎదురు చూస్తాను. నిబ్బాది నిబ్బి ఫోటోలు వీడియోలు ఉంచుకోలేక తనకే ఇచ్చేసిన ఒక నిబ్బాది. అలాంటివి 1, 2 కాదు, 100 ఇచ్చినా పర్లేదు. ఎందుకంటే ఫ్యాక్ట్ ఏంటంటే అది కాలేజ్ ప్రమోషన్ ఈ వీడియో. లేదంటే యాంకర్ అంటావు, యార్ అంటావు, రాముడు అంటావు, ఆర్టిస్ట్ అంటావు, ఆర్టిస్ట్ అంటావు, నిన్నే. చింటూ బాయ్, నువ్వు నన్నెందుకు టార్గెట్ చేస్తున్నావు? నీలాంటి వాళ్ళని మా ఊర్లో ఏమంటారో తెలుసా? అదో ఈ అంకుల్ చెప్తారు చూడు. ఇలాంటి వాళ్ళని మా ఊళ్ళో ఒక మాట అంటారు. ఏమంటారు తెలుసా? దొంగన కొడుక అని అంటారు. ఏదో ఒక రోజు నువ్వు దొరికేవాడివేలేరా. సెకండ్ రీల్ ప్లే చేయ ముందు. నేను చేసుకోబోయేవాడు వాళ్ళని స్పెల్లింగ్ కూడా తెలియని వాడే ఉండాలి. సరే, ఇప్పుడు వైలెన్స్ అన్న వర్డ్ లో ఒకేస్ ఉంటుందా, 2 S ఉంటాయి? ఓయమ్మా చాలా చిన్న సెకండ్ ఎవరా నీలా. ఐ థింక్ ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు హాలిడేస్ లో కూడా టార్చర్ పెడతారు, చదువుకోవచ్చు కదా కొద్దిసేపు అని. సో అలాంటివి ఏమన్నా లేవరా చింటూ? ఒకసారి ఒక క్లిప్ వేసి చూద్దాం. నా ఇష్టం, నీదేంది? అందరికంటే నేనే బాగా చదువుతా. ఏదో నువ్వు పెద్ద చదివినట్టు చెప్తాను. నేనేదో వీడియో అప్లోడ్ చేసుకుంటాను, నీదేంది మధ్యలో నాకు కోపం మెంటల్ లేకుండా గమ్ము ఉండు. వామ్మో అక్క, నువ్వు అసలు వైల్డ్ ఫైర్ అన్నట్లు ఉన్నావు. ఇంకా అక్క తప్పేం లేదు అసలు. అక్క మాట కఠినం గానీ మనసు మాత్రం చాలా గండ. చింటూ బాయ్, నీకన్నా ముందు చూసింటే నేను అక్కనే ఎడిటర్ గా పెట్టుకునేది. చూసారా సార్ డబుల్ యాక్షన్? నీకు అవ్వ కాదక్క, మా చింటూ వాళ్ళ ఇంటి దగ్గర ఒక 2 అవ్వలు ఉన్నారు, వాళ్ళైతేనే నీకు కరెక్ట్ అక్క. అసలు ఏ క్లిప్ వేరా చింటూ? నమస్కారం అండి, ఈ రోజు కొత్త పట్ట వదులుతున్నాం. కాసుకోండి చూసుకోండి. ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క, నా ఒళ్ళం తాడిందే దైతక్క, దీనందాలో లెక్క దీనేశాలో తిక్క, నా గుండెల్లో పట్టాందే ఒక్క. చిక్రే. నేనైతే ఆ సింగర్ అవ్వ కన్నా బ్యాక్ అండ్ స్కోర్ కొడుతుంది కదా అవ్వ. డుబాక్ ఇట్లా కూడా వీళ్ళ రీల్స్ వస్తే కామెంట్ చేయండి. ఒక మంచి హాట్ టచింగ్ రీల్ క్లిప్ వేరా చూద్దాం. ఏంటి నా రీలా? మహా అంటే ముందు ఆ కాలేజ్ రీల్ ఇంకొకటి వేస్తావు అంతే కదా. చూద్దాం, వేయి ముందు. నా రీల్ అని చెప్పి ఈమె ఎవర్రా? షుగర్ ఆపుకోండి కొద్దిసేపు. వేసేట్లోకి ఎందుకన్నా అంత తొందర నీకు? కంటిన్యూ. తెలియని వాళ్ళ పని నేనెందుకు
సేస్ ఇట్స్ ఎడిట్ బట్ అది నిజమే. అరే చింటూ, ఇంతసేపు నవ్వుకున్నాం కదా, కాస్త ఎమోషనల్ రీల్ ఏదన్నా ఉంటే వేరా కాస్త. వారి నిజంగా రే, నాకు చాలా హార్ట్ టచింగ్ కాదు, నాకు కిడ్నీ టచింగ్ అయింది అసలు. పర్ఫార్మెన్స్ ఏంటి, ఒక్కడు ఏడుపు వచ్చేస్తుంది అన్న నిజంగా. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు వచ్చేసి ఇన్ ద మిడిల్ ఆఫ్ సమ్మర్ హాలిడేస్ ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తారు. పేరెంట్ ని పిలుచుకొని వెళ్ళి ప్రోగ్రెస్ కార్డ్ తీసుకొని ఫ్యాకల్టీతో మాట్లాడి ఇంటికి వచ్చి బాగుంటే బాగా, మార్క్స్ బాగుంటే ట్రీట్ చేస్తారు, లేదు అంటే ఇంకా మీకు తెలిసిందే కదా. అరే ఓపెన్ చేయి అయితే. प्यारी समझ गई। కట్ట తీసుకో తమ్ముడు, మీ నాన్న కుమ్ముడు. ఇంతవరకు వీడియో చూసావు, ఎక్కడ ఒక చోట చూసి నవ్వుకొని ఉంటావు కదా, ఒక లైక్ కొడితే ఏం పోతుంది? ఈ వీడియోకి ఆడియన్స్ గా నువ్వు కొత్తనే, పోస్ట్ గా నేను కొత్తనే, సో ఆ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇంకా ఫ్యాక్ట్ వచ్చేసి ఏంటంటే, ఎమోషనల్ బిజీ చేస్తున్నావు కదా, పార్ట్ 2 చేద్దాము అని చింటూ బాయ్ అంటున్నాడు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ లో పార్ట్ 2 అని చేయండి. చాలా అన్నా, ఇంకా గ్రేడ్స్ మొత్తం దెబ్బ నువ్వే. సో ఇది గైస్ ఈ వీడియో, మళ్ళీ పార్ట్ 2 లో కలుద్దాం. అంటే లెట్స్ సైనింగ్ ఆఫ్. నేను మీ చింటూ బాయ్.